ఇక్కడ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్‌సీపీ 2 మాటలైతే చెప్తుంది. ఉదయం 6 గంటల నుంచినే పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు అనుకూలంగా మారింది. అందుకే రేపు ఫలితాలు కూడా దాదాపు 150 సీట్లు రాబోతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంటుంది. అవును. వైఎస్ఆర్‌సీపీ అంటుంది ఖచ్చితంగా పథకాల వల్ల లబ్ధి పొందినోళ్ళలో మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళు అనుకున్నట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఎక్కువ మాకు మద్దతుగా నిలిచారు ఈసారి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే 2 అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు వైఎస్ఆర్‌సీపీ కావచ్చు. విజయం ఎవరి వైపు ఉంది అనేది మటుకు ఒక సందిగ్ధంలో పడిపోయింది. అంటే చెప్పే ఎక్కువ పరిస్థితి ఎక్కువ లేదండి ఎక్కువ ఎవరికి. శాతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేస్తోంది ఒక పుకారు యుద్ధం చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన గతంలో చేసిన పనులు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే పనుల గురించి ఎక్కువ మాట్లాడాలి ఆయన ఎన్నికల ప్రచారంలో. ఆయన ఎన్నికల ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపించడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడిచింది. జగన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీదే నడిచింది. అలాగే ప్రధానంగా జగన్ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇసుకకి సంబంధించిన సమస్య ఉంది, మద్యానికి సంబంధించిన సమస్య ఉంది, ఆ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఈ కడప వివేకానందరెడ్డి హత్య దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. తెలుగుదేశం సంబంధించిన మీడియా మొత్తం కూడా ఆ పనిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ మీడియానే నిర్వహించింది మొన్న ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక 2 కంపార్ట్మెంట్ల ట్రైన్ నడిచింది. ఒక కంపార్ట్మెంట్ ఏమో లెఫ్ట్ కాంగ్రెసు, ఒక కంపార్ట్మెంట్ ఏమో బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 2 కంపార్ట్మెంట్ల ట్రైన్కి ఇంజన్ చంద్రబాబు నాయుడే. అలా ఒక విచిత్రమైన ఎన్నిక. అంటే టోటల్గా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మోహరించిన సందర్భం ఒకటి. ఇది కొంచెం బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి కొంత ఓటు అటువైపు టర్న్ అయింది అనేది నా అంచనా. ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి వైపు ఇటు హెవీ అయిపోయి, అంటే టోటల్గా అన్ని పార్టీలు ఒకటైపోయి, ఇంక్లూడింగ్ కాంగ్రెసు, లెఫ్ట్, బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ ఒకవైపు, ఇతను ఒకవైపు. అయితే బీజేపీది డ్యూయల్ రోల్. నేను ఇందాకే చెప్పాను. వాళ్ళు 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన కూడా పొత్తులో ఉంది, అప్పుడు పోటీ చేయలేదు. కానీ బీజేపీ పవర్ షేర్ చేసుకుంది. ఇక్కడ పవర్ షేర్ చేసుకున్నారు ఏపీలో. ఢిల్లీలో తెలుగుదేశం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో కూడా స్నేహంగానే ఉన్నారు వాళ్ళు. ఉండటం వల్లనే ఆయన అరెస్ట్ కాలేదు, ఆయన జైలుకి వెళ్ళాల. ఆయన బెయిలు ఆయన సజావుగానే నడిచింది. కాబట్టి ఆయనతో స్నేహం అలాగే ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఢిల్లీలో ఎంపీలు, అంటే రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీ వెల్లోనే ఉండాలి అనేది ఆయన ప్రోగ్రాం. మోడీ గారి ప్రోగ్రాం, బీజేపీ ప్రోగ్రాం. ఇందులో భాగంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎక్కువ క్రిటిసైజ్ చేయలేదు ఆయన. ఒకే ఒక చోట మాత్రం 2-3 కామెంట్స్ చేశాడు, స్వీపింగ్ కామెంట్స్. అవి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అమిత్ షా ఒక 2-3 కామెంట్లు, మోడీ గారు ఒక 2-3 కామెంట్లతో ముగించారు దాన్ని. చిలకలూరుపేట సభలో అసలు ఆ ప్రస్తావనే తేకుండా కథ నడిపారు. ఇది వాళ్ళ ధోరణి. అంటే బీజేపీ డ్యూయల్ రోలు, తెలుగుదేశం పార్టీ కూడా డ్యూయల్ రోల్ చేసింది. మొత్తం మీద మైండ్ గేమ్ ఆడింది ఎవరు? బ్లైండ్ గేమ్ ఆడింది. మైండ్ గేమ్ నడిపింది చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా. అంటే ఆయన చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు ఈ ఎన్నికని. చావో రేవో అన్నట్టుగానే జరిగింది.